ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025 సంవత్సరం సెప్టెంబర్ 12వ తేదీ మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? అయితే తెలుసుకోండి. శ్రీ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఆశీస్సులతో గురువుగారు జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపార సమస్యలు, నమ్మిన అబ్బాయి లేదా అమ్మాయి రావడానికి పూజలు చేయడము, ఇంకా ఇటువంటి సమస్యలు ఉన్నా కానీ గురువుగారిని వెంటనే సంప్రదించండి. గురువుగారి ఫోన్ నెంబర్ వచ్చేసి 9515466718. నమ్మకంతో కాల్ చేయండి. మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని అయితే కనుగొనండి. శుక్రవారం యొక్క దినఫలాలు కన్యా రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి? ఈరోజు దినఫలాల ప్రకారం మీరు అనుమానించేదే నిజమవుతుంది. అయితే ఏ అనుమానం మీకు నిజం కాబోతుంది? అలాగే ఈరోజు ఎటువంటి అనుకూల, ఎటువంటి ప్రతికూల ఫలితాలు అయితే కన్యా రాశి వ్యక్తులకు కనిపిస్తున్నాయి. అదేవిధంగా కన్యా రాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవతారాధన ఏమిటి, అలాగే పరిహారాలు ఏమిటి అనే విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, మాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు కనుక మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. నోటిఫికేషన్ రాగానే మీరు వీడియో ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు. అదేవిధంగా మీ ఫ్రెండ్స్లో కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కన్యా రాశి వారు ఉంటే కనుక వారికి కూడా వీడియో షేర్ చేయండి. వారు కూడా వీడియోని చూసి వారి రాశి గురించి, వారి జాతకం గురించి తెలుసుకుంటారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, అస్స 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులందరూ కూడా కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి వచ్చేసి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశి వారు రహస్య స్వభావులు. మనసులో ఉన్నది బయటికి చెప్పడం వీరికి అస్సలు నచ్చదు. వ్యవహార విషయాలను కూడా తమదైన శైలిలోనే తెలియజేస్తారు. భవిష్యత్తు గురించి ప్రణాళికలు కూడా చాలా చక్కగా వేసుకుంటారు. సమయానుకూలంగా మాట్లాడే నేర్పు కూడా వీరికి ఉంటుంది. క్రమశిక్షణతో నూతన విజయాలను సాధిస్తారు. ఏదైనా సాధించాలి అనే పట్టుదల కూడా వీరిలో అధికంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ 2025 సంవత్సరం సెప్టెంబర్ 12వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు కన్యా రాశి వ్యక్తులకు చూస్తే కనుక చాలా కాలం నుండి ఒక విషయంలో ఒక అనుమానాన్ని మీరు కలిగి ఉన్నారు. కానీ ఆ అనుమానం నిజం కాదని మీతో పాటు ఉన్న వ్యక్తులందరూ కూడా మీతో వాదిస్తున్నారు. కానీ మీ లోపల బలంగా ఆ అనుమానం ఉంది. అయితే ఈరోజు జరిగేటువంటి ఒక సంఘటన మీ యొక్క ఈ అనుమానం నిజమని నిరూపిస్తుంది. ఈ విధంగా మిమ్మల్ని ఎవరైతే అడ్డుకున్నారో, ఎవరైతే మిమ్మల్ని నమ్మలేదో, ఎవరైతే మీతో వాదించారో వారంతా కూడా ఈరోజు నోరు మూసుకుంటారని చెప్పుకోవచ్చు. మీ యొక్క అనుమానం నిజమని వారు కూడా మీతో చెబుతారు. ఇది మీకు ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి సంఘటన అని చెప్పుకోవాలి. అంటే మీ యొక్క బంధువులకు సంబంధించింది కావచ్చు, తోటి ఉద్యోగస్తులకు సంబంధించింది కావచ్చు, కుటుంబ సభ్యులకు సంబంధించింది కావచ్చు, లేదా మీ యొక్క ఇరుగు పొరుగు వ్యక్తులకు సంబంధించింది కావచ్చు. మీకున్నటువంటి ఒక అనుమానం అది నిజమవుతుంది ఈరోజు. దానికి సంబంధించి ఒక సంఘటన కూడా జరగబోతుంది. ఆ సంఘటన ద్వారా మీ అనుమానం నిజమని ప్రతి ఒక్కరు కూడా గుర్తిస్తారు. అలాగే ఇక మిగిలిన అంశాలు మిశ్రమంగా అయితే కన్యా రాశి వ్యక్తులకి కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. వ్యాపారస్తులకి వ్యాపార జీవితం సానుకూలంగా ఉన్నప్పటికీ భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వారికి మాత్రం భాగస్వాములతో చిన్న చిన్న మనస్పర్ధలు కనిపిస్తున్నాయి. ఈ అంశంలో కన్యా రాశి వారు తగిన జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే కన్యా రాశి వారు ఎవరైతే నూతన ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఒక అవకాశం అయితే రాబోతుంది. వారు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారో
ఇది మీ యొక్క భవిష్యత్తుకు బంగారు బాట వేయబోతుందని చెప్పుకోవాలి. అలాగే కన్యా రాశి వారు ఎవరైతే చాలా కాలంగా వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అని అనుకుంటున్నారో, లోన్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నారో, మీకు లోన్లు కూడా శాంక్షన్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే కన్యా రాశి వారు ఎవరైతే చాలా కాలంగా ఏదైనా ఆర్థిక సమస్యతో బాధపడుతున్నట్లయితే గనక, ఆ సమస్యకు ఈరోజు మీకు ఒక సొల్యూషన్ అనేది లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎవరైతే విదేశాలకు వెళ్ళడానికి చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారో, దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్‌నైతే మీరు రిసీవ్ చేసుకుంటారు. ఈరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. అలాగే ఆధ్యాత్మిక ప్రదేశాలను కూడా సందర్శించే ప్రయత్నం కూడా ఎక్కువగా కన్యా రాశి వారికి కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. కొంతమంది వృద్ధులు ఈ విధంగా యాత్రలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. దూర ప్రయాణాలు చేసేవారు అపరిచిత వ్యక్తుల వల్ల మోసపోయే ప్రమాదం ఉంది కాబట్టి, ఈ అంశంలో కూడా మీరు తగిన జాగ్రత్తలైతే ఖచ్చితంగా తీసుకోవాలి. ఈ విధంగా కన్యా రాశి వారికి అనుకూల, ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా అయితే సెప్టెంబర్ 12వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు ఈ విధంగా గడవబోతున్నాయి. కాబట్టి కన్యా రాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన మీకు మేలు చేస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణం కూడా మీకు శుభకరమైన ఫలితాలనైతే అందిస్తుంది. మీ శక్తి మేరకు పేదలకు, అనాథలకు, అభాగ్యులకు దాన ధర్మాలు చేయండి. వారికి దుప్పట్లు, గొడుగులు, పాదరక్షకులు దానంగా ఇవ్వండి. ఇలా చేయడం వలన మీరు చేసిన పాపాలన్నీ తొలగిపోయి మీకున్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. అదేవిధంగా మీ ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానంగా ఇవ్వండి. ఆవును దానంగా ఇవ్వడం వల్ల మీకు బ్రహ్మలోక ప్రాప్తి అనేది కలుగుతుంది. మీరు చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే మీకు తోచినంతలో మీ శక్తి మేరకు పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం చేయండి. అది మీకు ఎంతో పుణ్యఫలాన్ని ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది. అదేవిధంగా ప్రతి శుక్రవారం నాడు ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ధూపదీప నైవేద్యాలతో ఆరాధించండి. ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకోండి. ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకోవడం వలన మీ ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎనర్జీ అనేది బయటికి వెళ్ళి పాజిటివ్ ఎనర్జీ అనేది మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అలాగే ప్రతి మంగళవారం నాడు హనుమంతుని గుడికి వెళ్ళి అక్కడ పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి. అదేవిధంగా పిండితో చేసినటువంటి దీపాన్ని వెలిగించి మీ మనసులో కోరికను బలంగా దేవునితో చెప్పుకోండి. ఈ విధంగా చేయడం వలన మీ మనసులో ఉన్న కోరిక అతి తొందరలో నెరవేరిపోతుందని చెప్పుకోవచ్చు. చూశారు కదండి ఫ్రెండ్స్, ఈ వీడియో సెప్టెంబర్ 12వ తారీఖు శుక్రవారం యొక్క దినఫలాలు కన్యా రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉండబోతున్నాయో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే తప్పకుండా మర్చిపోకుండా కామెంట్ బాక్స్లో వచ్చేసి ఓం నమః శివాయ అని కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్.